సాంకేతికంగా కన్నెపల్లి బ్యారేజీ నుంచి నేరుగా ఎల్లంపల్లికి నీళ్లు తీసుకెళ్లే అవకాశమే లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. మేడిగడ్డ నుంచి కన్నెపల్లి పంప్ హౌస్ 18 కిలోమీటర్ల దూరంలో ఉందని, మేడిగడ్డ గేట్లు మూసేసి ఒక లెవెల్లో నీళ్లు తీసుకొచ్చి 18 కిలోమీటర్లు వెనక వచ్చే వరకు నీటిని పంపు చేయలేమని వెల్లడించింది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో ములుగు జిల్లాలోని దేవాదుల ప్రాజెక్టును మంత్రుల బృందం సందర్శించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారుల బృందాన్ని వెంటబెట్టుకుని తొలుత కన్నాయిగూడెం మండలంలోని సమ్మక్క సాగర్ బ్యారేజీని, ఆ తర్వాత దేవాదుల ప్రాజెక్టును సందర్శించారు. దేవాదుల పంప్ హౌస్ ను పరిశీలించి ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం, గోదావరి ఇన్ఫ్లో, జలాలు ఎత్తిపోస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. దేవాదుల ప్రాజెక్టు పనులపై అధికారులతో సమీక్షించి మొత్తం 22 రిజర్వాయర్లు నింపేలా గోదావరి జలాలు తరలించాలని ఆదేశించారు. వీలైనంత త్వరలోనే దేవాదుల ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. మరో 1-2 రోజుల్లో 10కి 10 పంప్స్ ఆపరేట్ చేయాలని చెప్పి సిఈ గారికి మనం చేసిన అన్ని రిజర్వాయర్లు కూడా మరి పూర్తి స్థాయిలో నింపాలని చెప్పి ఇద్దరు సీఈలకు కూడా ఆదేశాలు ఇస్తున్నా. మరి ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి బిల్స్ పెండింగ్ ఉన్నాయి. 194 కోట్లుగా చూపెట్టారు. మొత్తం 194 కోట్లు ఈ రోజే విడుదల చేస్తామని చెప్పి కూడా ముఖంగా అందరికి కూడా నేను మనవి చేస్తున్నాను. దేవాదుల ప్రాజెక్ట్ కి అవసరం ఉన్న ల్యాండ్ అక్విజిషన్ కి మరి ఎంత నిధులైనా కేటాయింపు చేసి ఒక వార్ ఫుటింగ్ లో పూర్తి చేస్తామని చెప్పి కూడా రాష్ట్ర ఇరిగేషన్ మంత్రిగా నేను మీ అందరికీ మాటిస్తున్నా. న్యూ ఆయకట్ అండ్ స్టెబిలైజ్ ఆయకట్ అది మొత్తం కూడా పూర్తి చేసే విధంగా మేము అన్ని పనులు టేకప్ చేస్తామని చెప్పి కూడా మనం చేస్తూ, దేవాదుల ఇస్ అ హై ప్రయారిటీ ప్రాజెక్ట్ ఫర్ అస్. కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గర ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ, అసలు ఈ రోజు ఆ పరిస్థితి ఎందుకు ఏర్పడ్డది? కమిషన్ల కకృతి కోసం, లోపభూయిష్ట నిర్మాణంతో, పోర్ డిజైన్, పోర్ కన్స్ట్రక్షన్, పోర్ O&M తో ఆ 3 బ్యారేజీల్లో నీరు నిల్వ ఉంచలేని పరిస్థితిని క్రియేట్ చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ 3 బ్యారేజీల రీహాబిలిటేషన్ పనులు పూర్తి చేసి ఆ తర్వాత నీళ్లు నిలిపి మరి ఆ బ్యారేజెస్ ఉపయోగం తీసుకొచ్చే ప్రణాళికతో ఒక పాజిటివ్ దృక్పథంతో మా ప్రభుత్వం ముందుకు పోతుంటే, మరి పదే కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి ఎందుకు లిఫ్ట్ చేయరని చెప్పి ప్రతిపక్షాలు ఒక దుష్ప్రచారం, ఒక తప్పుడు ప్రచారం చేస్తున్న విషయాన్ని మనం చేస్తున్నాం. సమ్మక్క బ్యారేజ్ లో వాటర్ స్టోరేజ్ చేసుకుంటేనే ఆ బ్యాక్ వాటర్ తో ఆ లెవెల్స్ మెయింటైన్ ఇక్కడ నుంచి పంపింగ్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేసుకుని ఆ లిఫ్ట్ చేసిన నీళ్లని కాలువలకో చెరువులు నింపుకోవడానికో మనం ముందుకు వస్తా ఉన్నాం. దీని పైన కట్టినటువంటి మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఫ్లో అవుతున్న వాటర్ లోంచి లిఫ్ట్ చేసుకునే పరిస్థితి ఉంటే అసలు బ్యారేజ్ కట్టాల్సిన అవసరం ఉంది. సరే, దానికి వాళ్ళు సమాధానం చెప్పాలి. దీంట్లో నీళ్లు ఇలాగే నింపి ఉంచుకుంటే చాలా ప్రమాదం, ఇంకా ప్రమాదం దారితీస్తుంది. 3 బ్యారేజీల్లో కూడా నీళ్లు ఏమాత్రం వచ్చినా గేట్లన్నీ ఫ్రీగా వదిలేసి కింది పోయినట్టు చేయండి. వీటన్నిటిని సంపూర్ణంగా రిపేర్ చేసిన తర్వాత అప్పుడు గేట్లు బంద్ చేసి అవన్నీ నీళ్లు లిఫ్ట్ చేసుకునే కార్యక్రమం చేసుకోండి. అప్పటిదాకా ఇది చేస్తే మాత్రం చాలా ప్రమాదంలో పడతారని చెప్పారు. డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు, CWC వాళ్ళు ఏమో దీంట్లో నీళ్లు నింపబాకండి. ఆ రోజే అసలు ఇంజనీర్లు చెప్పినట్టుగా కట్టి ఉంటే అది కూలిపోయేది కాదు. మీరు చెప్పినట్టు చేద్దామా, మీరు చెప్పినట్టు చేద్దామంటే ఆల్రెడీ ఒకసారి మీరు చేస్తే అది కూలిపోయారు. మళ్ళీ అట్లాగే చేస్తే 3 కనపడకుండా కూడా పోతాయి. గోడకు సున్నం కట్టినా తెల్ల కనపడుద్ది. మీరు ఆడే అబద్దం ఆ పైనున్న దేవతలు కూడా గమనిస్తున్నారు. ఈ అబద్దాన్ని తప్పకుండా రైట్ టైంలో ఏ ప్లాట్ఫామ్ మీద మేము ప్రూవ్ చేయాలో చేస్తాం. గేట్లు దించకుండా లిఫ్ట్లు ఓపెన్ చేయటం, ఆన్ చేయటం సాధ్యం కాదు అనేది మీ ఆత్మసాక్షిగా మీకు తెలుసు. ఏ బ్యారేజీలోని ప్రతి పిల్లర్ లో మీ అవినీతి కనిపిస్తుంది, స్పష్టంగా కనిపిస్తుంది. ఆ అవినీతిని కప్పిపుచ్చటం కోసం, ఆ అవినీతి సొమ్ము ఎక్కడ బయటపడుతుందో అని భయంతో తెలంగాణలోని రాష్ట్ర రైతాంగాన్ని రెచ్చగొట్టాలని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద గుడ్డ కాల్చి మేదేయాలని ఏకైక తపనతో ఒక పక్క అబద్దాలు రావు, రెండో పక్క డ్రామాలు రావు, ఇక ఇంట్లో కూర్చొని సలహాలు ఇచ్చే శకుని మామ ప్రయత్నాలు తెలంగాణ రాష్ట్ర రైతన్నలకి తెలుసు.